సంక్షేమ పథకాల అమల్లో వివక్ష ఉండదని సీఎం చంద్రబాబు తేల్చేశారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. వైసీపీకి ఓట్లు వేసిన వారికి సంక్షేమ పథకాలు అందకూడదని తాను చెప్పినట్టు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని చంద్రబాబు ఆదేశించారు. అసలు వైసీపీ నేతలను దగ్గరకు కూడా రానివద్దన్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు గ్రూప్ రాజకీయాలు ఉండకూడదని టీడీపీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. 3 పార్టీల నేతలు కార్యకర్తలతో మమేకమవుతూ ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో తప్పనిసరిగా పర్యటించాలని తెలిపారు. అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయని స్పష్టం చేశారు సీఎం. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. సరైన వ్యక్తులకు సరైన పదవులు ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను త్వరలోనే నియమిస్తామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ వారి వివరాలను వీలైనంత త్వరగా అందించాలని నేతలకు సూచించారు సీఎం చంద్రబాబు. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దని, 2 ఏళ్ల పదవీకాలం తర్వాత మిగిలిన వారికి కూడా అవకాశాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. టీడీపీ అధినేత ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామని కూడా తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ నేతలు అనుసరించాల్సిన విధి విధానాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సీఎం చంద్రబాబు అటు నేతలకు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే కష్టపడ్డ వారికే పదవులను తేల్చేశారు. ఎలా చూడొచ్చు కామెంట్స్ ని? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఈ రోజు కీలకమైన టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నిర్వహించారు. ఎందుకంటే చాలా కాలంగా టీడీపీ శ్రేణులంతా కూడా నామినేటెడ్ పదవుల కోసం ఎదుర్కొన్నారు. వారికి సంబంధించి ఎక్కడైతే ఎమ్మెల్యేల వైపు నుంచి కూడా వారికి లిస్టులు పంపించలేదనేది ప్రధానంగా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు అధైర్యపడవద్దు, 2 సంవత్సరాలు ఏదైతే ఇప్పుడు పదవులు ఇచ్చిన వారికి 2 సంవత్సరాల కాల పరిమితి ముగిసింది. ఆ తర్వాత మిగిలిన వారికి కూడా పదవులు ఇస్తాను, ఎవరు రాని వారు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదనే ఒక మెసేజ్ అయితే చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వైసీపీ శ్రేణులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారు, దాన్ని తిట్టుకొట్టాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదు, పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరు, వారిని దరిచేవారిని వద్దని చెప్పి ప్రధానంగా వైసీపీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన వ్యాఖ్య కొంత రాజకీయంగా వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరిని పక్కన పెట్టేది లేదు, ప్రజలంతా సమానమైన మెసేజ్ అయితే చంద్రబాబు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కొంత యాక్టివ్ రోల్ పోషించాల్సిన అవసరం ఉంది. ఆ జిల్లా మొత్తం బాధ్యత తీరే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కష్టపడిన కార్యకర్తలను కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాలు కూడా స్వరూపించాలి. 3 పార్టీల నేతలను కలుపుకొని పోవాల్సిన అవసరం ఇన్ఛార్జి మంత్రికి ఉందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇవాళ చాలా కీలకమైన టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఇన్ఛార్జీల పనితీరుపై కొంత చంద్రబాబు అయితే అసంతృప్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తూతూ మంత్రంగా జిల్లాలకు వెళ్లి రావటం కాదు, అక్కడ ఒక రోజు ముందే వెళ్ళి అక్కడ ఈటీఆర్సీ మీటింగ్ జరిగే ముందు రోజు వెళ్లి స్థానిక 3 పార్టీల నేతలతో సమావేశమై వారి సమస్యలేంటో తెలుసుకొని ఆ సమావేశం తర్వాత రోజు జరగబోయే అధికారుల సమావేశంలో దానికి పరిష్కారాలు కూడా చూడాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులకు ఉందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ రోజు అయితే చాలా కీలకమైన టెలికాన్ఫరెన్స్ లో ఒక కార్యకర్తలకు ఒక భరోసా కూడా ఇచ్చారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాను, ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే 2 సంవత్సరాల తర్వాత మీ అందరికీ అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు పదవులు అనిపించే వారు కూడా ఏదైతే పెర్ఫార్మెన్స్ బేరేజ్ చేస్తున్నారో ఒకవేళ కనుక సరిగా చేయకపోతే తర్వాత వారికి ఎక్స్టెన్షన్ అవకాశం లేదనే మెసేజ్ కూడా చంద్రబాబు ఇవ్వడం జరిగింది. మొత్తానికి టీడీపీ శ్రేణులు అయితే ఈ రోజు చంద్రబాబు చెప్పిన దాన్ని బట్టి కొంత హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్.